VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I can fly above imagination. ICFI. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడ సర్వజన ఆసుపత్రిలో 300 మంది సిబ్బందులు ఉండాల్సిన చోట 115 మందితో ఏళ్లుగా ఒత్తిడిలో పనిచేస్తున్నామని నర్సింగ్ ఆర్డర్లీలు ఆవేదన వ్యక్తం చేశారు. నెలకు 17,000 జీతంతో పనిచేస్తున్న తమకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు వర్తింపచేయడం లేదని తెలిపారు. సిబ్బంది కొరతను తీర్చి అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ప్రజాప్రతినిధులు, మంత్రులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాలు ఇచ్చామని, సమస్యలు పరిష్కరించకపోతే నిరసనలకు దిగుతామని హెచ్చరించారు. నా పేరు ఎం సునీల్ బాబు అండి. నేను విజయవాడకి వచ్చి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాను. ఇక్కడ మాకు 11 వార్డులకి ఒక మనిషిని ఇస్తున్నారండి. చాలా మ్యాన్ పవర్ లేక చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడిపోతున్నాము. ఇంకొక విషయం ఏమిటంటే, మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులుగా పరిగణిస్తున్నారు. మా కుటుంబం, మాకు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ఏమీ మాకు అందుతలేదు. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. మా వల్ల మా కుటుంబ సభ్యులు చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మీరు కొంచెం ఇది ప్రభుత్వ శక్తి తీసుకొచ్చి ప్రభుత్వానికి గ్రహించి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగంగా పరిగణించడం. మాకు వచ్చే శాలరీ 13,050 రూపాయలండి. ఇంకొక విషయం పరిగణన ప్రభుత్వం వారు మమ్మల్ని గ్రహించి ఇప్పుడు శానిటేషన్ వర్కర్లకి, అంగన్వాడీ వాళ్ళకి, ఆశా వర్కర్లకి అందరికి గవర్నమెంట్ వారు మన అమ్మఒడి వచ్చిందండి, తల్లికి వందనం వచ్చింది. కానీ మమ్మల్ని ఆప్కాస్ కింద పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్మికుడికి ఎటువంటి సంక్షేమ పథకాలు అందుతలేదు. కావున మీరు మా యందు గ్రహించి, మా యందు దయవుంచి మాకు సంక్షేమ ప్రభుత్వం అంటే ప్రతి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకాలు మాకు అందుతుండగా కోరుతున్నాము. ఇంకొక విషయం ఏమిటనగా, విజయవాడ జీజీహెచ్లో పనిచేస్తున్నాను. ఇక్కడ ఎంఎన్ఓలు, ఎఫ్ఎన్ఓలు అందరూ చాలా తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారండి. ఒక వార్డు చేయవలసిన వాళ్ళు 11 వార్డులు చేస్తున్నారు. అది ఉదయం మార్నింగ్ షిఫ్ట్ అయినా, బి షిఫ్ట్ అయినా, సి షిఫ్ట్ అయినా చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాము. మాకు ల్యాండ్ పవర్ కావాల్సిందిగా కోరుచున్నామండి. చాలా మందికి వినతి పత్రం ఇచ్చామండి. బోనమ్మ గారికి ఇచ్చాము, మున్సిపల్ మంత్రి గారికి, నారాయణరావు గారికి కూడా ఇచ్చామండి. ఈ మధ్యకాలంలో మన హెల్త్ మినిస్టర్ గారు సత్యకుమార్ యాదవ్ గారు మన హాస్పిటల్ విజిట్ కి వచ్చినప్పుడు కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చామండి.
కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఇది లేదండి. మొన్న కలెక్టర్ గారికి కూడా మేము స్పందనలో ఒక అర్జీ పెట్టుకోవడం జరిగిందండి. మ్యాన్ పవర్ సరిపోవట్లేదని, మాకు మ్యాన్ పవర్ కావాలని చాలా ఎక్కువ గత 2 నెలల నుంచి పోరాడుతున్నామని ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదండి. కొత్త సూపరింటెండెంట్ గారు వచ్చిన తర్వాత ఏదైనా మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నామండి. నా పేరు నేను ఎక్కువగా పనిచేస్తున్నాను. మాకు అమ్మఒడి, భర్త లేని వాళ్ళకి పెన్షన్లు, ఒంటరి మహిళలకు పెన్షన్లు అన్ని చేశారండి. అంటే దీని వల్ల గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి మాకు పెన్షన్లు కానీ అమ్మఒడి కానీ పిల్లలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆ ప్రభుత్వం వాళ్ళు మేము కోరుకుంటున్నాము. అలాగే మాకు హాస్పిటల్లో కూడా మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామండి. ఏ ఇబ్బందులు పెట్టకుంటే మేము కూడా వచ్చిన ప్రజలకు మేము అనుకూలంగా బస్ చేయాలని, మంచిగా అందుబాటులో ఉండాలని అనుకుంటున్నాము. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం వేదాద్రి రోడ్డులో జయంతిపురం సమీపంలోని ఫారెస్ట్ భూమిలో ప్రభుత్వం సెంట్రల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నగరవనం మంజూరు చేసిన ప్రాంతాన్ని శనివారం స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరవనంలో భాగంగా వివిధ రకాల వృక్ష జాతులతో పాటు ప్రజలు వాకింగ్ చేసేందుకు వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ చేసేందుకు ప్రత్యేక సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నారని, చిన్నారుల కోసం వివిధ రకాల ఆట వస్తువులు, పిల్లలకు ఇష్టమైన యంత్రాలతో పాటు ఓపెన్ జిమ్ కూడా అందుబాటులోకి రానున్నదన్నారు. ఈ సందర్భంగా జగ్గైపేట నియోజకవర్గానికి నగరవనం మంజూరు చేయించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంటే ఇంత సార్ మనం ఏం చేద్దామంటే సార్ మనకి ఏంటంటే యోగా హాల్ కోండి సార్, ఒక 15 lakhs అలాగా క్యాఫ్టీరియా ఉంది, ఒక 10 lakhs 15 lakhs అలాగే సార్ మనం ఉన్నట్టు దాని బడ్జెట్ కి చేసుకున్నాం సార్. అంటే మీకు ఏంటంటే తయారు చేస్తే ఏమవసరం చూసుకో. జయంతి పక్కన ఉన్నటువంటి ఫారెస్ట్ ల్యాండ్ లో సెంట్రల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు నగర వనం శాంక్షన్ చేశారు. పిచ్చింగ్ గారు ఈరోజు మరి ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు కూడా వచ్చారు. మన జయంతిపురం ఉన్నట్టు ఆడుకున్నటువంటి 50 hectares నగరం డెవలప్ చేస్తా ఉన్నారు. దీనిలో మరి లోపల వాకింగ్ ట్రాక్ కావచ్చు, ల్యాండ్స్కేపింగ్, చిల్డ్రన్ గేమ్స్ ఆడుకునేది, అదేవిధంగా ఓపెన్ జిమ్ము, ఎన్నిటితో నగరం చాలా చక్కగా అడవి వాతావరణంలో మరి అడవిలో పిచ్చింగ్ చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం దీనికి నిధులు శాంక్షన్ చేసి పిచ్చింగ్గా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి పిచ్చింగ్ ధన్యవాదాలు తెలియజేస్తాను. త్వరలో ఇది వర్క్ స్టార్ట్ అయ్యి 1 నెలలో వర్క్ స్టార్ట్ చేస్తారు. వేదాద్రి టెంపుల్ వెళ్ళేవాడు చాలా మందికి చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి చాలా మంది ఎక్కువ మంది చూడటానికి కూడా రావడానికి ఒక అవకాశం ఉంటుంది. దీనిలో వాకింగ్ ట్రాక్ తో పాటు సైకిల్ ట్రాక్ కూడా చేస్తారు. మంచి మంచి రెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి. మరి నగరం మనం త్వరలో మరి ప్రజలు అంకితం చేస్తామని తెలియజేస్తాం. ఆగస్టు 16న విజయవాడలో కాపునాడు భారీ సభ నిర్వహించనున్నట్లు కాపు జేఏసీ నేతలు చందు జనార్దన్, గాల సుబ్రహ్మణ్యం, ఆర్జ రామకృష్ణ ప్రకటించారు. కాపులకు బీసీ రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ లో 5% రిజర్వేషన్లు, కాపు కార్పొరేషన్ కు ఏటా 3,000 కోట్ల నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కాపు భవనాలు, కళ్యాణ మండపాలు నిర్మించాలని కోరారు. ఈ సభకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, కాపు సంఘాల నేతలు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. నేను చందు జనార్దన్. ఈరోజు రాష్ట్ర కాపునాడు, రాష్ట్ర కాపు జేఏసీ సంయుక్తంగా నిర్వహించే సమావేశంలో పెద్దలు కాపునాడు జాతీయ అధ్యక్షులు గాల సుబ్రహ్మణ్యం గారు, కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు అజ్జా రామకృష్ణ గారు, సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాస్ గారు, అదేవిధంగా నవనీతం సాంబశివరావు గారు, బైపూడి నాగేశ్వరరావు గారు, రాంబాబు గారు, ప్రసాద్ గారు, మహేష్ గారు పాల్గొనడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, రాష్ట్రంలో కాపు బలిజ వర్గాలు ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నాయి. కొన్ని దశాబ్ద కాలంగా ఎటువంటి పోరాటాలు జరుగుతా ఉన్నాయి కూడా మనం చూస్తా ఉన్నాం, గమనిస్తా ఉన్నాం. అందులో భాగంగా ఆగస్టు 16వ తారీఖున విజయవాడ నగరంలో ఐవీ ప్యాలెస్ లో ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్న నాయకులతోటే సంఘాల ప్రతినిధులు,
సంఘాలకి నాయకత్వం వహించే ముఖ్యులు వారితోటి కార్యాచరణ కోసం కాపు బలిజ వర్గాల సమస్యల మీద కార్యాచరణ కోసం సమావేశం నిర్వహించనున్నాం. ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ముఖ్యులు హాజరవనున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పల్లవరాజు గారు, ఉషా నాయుడు గారు, అదేవిధంగా ఆమంచి కృష్ణమోహన్ గారిని ఆహ్వాన నాయకత్వం ఏ రాజకీయ పార్టీకో ఎవరికో వ్యతిరేకమైనది కూడా కాదు. గతంలో బీసీ రిజర్వేషన్ కు సంబంధించిన అంశంలో కేంద్రానికి పంపిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సంబంధించిన అంశంలో 5% రిజర్వేషన్ ఇస్తూ దాన్ని ఎన్నికల గత ప్రభుత్వ హయాంలో ఈడబ్ల్యూఎస్ 5% అమలు పరచాలని ఆ రోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ఈ రోజు దాకా కాపు బలిజ వర్గాలకి ఎటువంటి రిజర్వేషన్ లేదు. దాని మీద ప్రత్యేక ఎజెండాగా తీసుకోనున్నాము. అదేవిధంగా ప్రయాణాలు చేశారు. మాకు కావాల్సిన అంశాల్లో రిజర్వేషన్ అంశం కానీ, అట్లాగే విదేశీ విద్య విషయంలో కానీ అనేక సందర్భాల్లో కాపు సామాజిక వర్గంలో ఉన్న నాయకులు ముద్రగడ పద్మనాభం గారు కానీ, వంగవీటి మోహన్ రంగా గారు కానీ, అట్లాగే స్థానికంగా ఉన్న నాయకత్వం సుబ్రహ్మణ్యం గారు కానీ, చంద్ర జనార్దన్ గారు కానీ, మధ్య గారు కానీ అనేక మంది ఈ సామాజిక వర్గం ఉన్నతి కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాం. మరి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఇక్కడ స్థితిగతులు మారుతలా వీళ్ళు. గతంలో రిజర్వేషన్లు ఇచ్చారు స్వతంత్రం ముందు, తర్వాత నాయకులు మారారు, మళ్ళీ రిజర్వేషన్ తీశారు. మళ్ళీ ఒక దామోదరం సంజీవ్ గారు లాంటి వాళ్ళు వచ్చారు, రిజర్వేషన్లు ఇచ్చారు. సంజీవ్ రెడ్డి గారు వచ్చి తీసేశారు. అసలు ఎందుకని ఈ జాతి మీద వివక్ష, ఎందుకని మమ్మల్ని ఇట్లా అణగదొక్కుతున్నారనేది రాష్ట్ర కాపు సంఘాల ప్రతినిధులు సమావేశం అంటే ఆల్మోస్ట్ రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాలని మేము సమావేశం ఇన్వైట్ చేస్తున్నాం. దానికి ప్రధానమైన ఎజెండా ఏంటంటే కాపుల సమస్యలు, దాని మీద ఒక చర్చ జరిగి కార్యాచరణ వైపు వెళ్ళాలనే ఆలోచనతో ఆ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధులు అంటే టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, జనసేన, బీజేపీ అన్ని పార్టీల ప్రతినిధుల్ని పిలుస్తున్నాం. ఈ సమావేశంలో అంటే మాకు టీడీపీ మేనిఫెస్టోలో కానీ ఆంధ్రప్రదేశ్ లో 22A నిషేధిత భూములు జాబితా కారణంగా కోట్లాది మంది ప్రజల ఆస్తులు, హక్కులు ప్రశ్నార్థకంగా మారుతున్నాయని సెంటర్ ఫర్ లిబర్టీ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో 22 లక్షల ఎకరాలకు పైగా ప్రైవేట్ భూములు 22A జాబితాలో ఉండటంతో 10 లక్షలకు పైగా కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో 3 నెలల్లో 62 ఎకరాలు మాత్రమే క్లియర్ చేశారని, ఇదే వేగంతో సమస్య పరిష్కారానికి 250 ఏళ్లు పడుతుందని విమర్శించారు. సమావేశంలో ఏబి వెంకటేశ్వరరావు, నలమోతు చక్రవర్తి, అజయ్ మల్లారెడ్డి, ఎదులూరి శ్రీనివాస్ రెడ్డి, 22A భూ బాధితులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత 12 సంవత్సరాలుగా వేధిస్తున్న ఆస్తి హక్కుల సమస్య ఇది. 10 లక్షల ప్రజలు, 10 లక్షల కుటుంబాల జీవన మరణ సమస్య ఇది. సెంటర్ ఫర్ లిబర్టీ చేస్తున్న ఎన్నో పోరాటాల్లో విద్యుత్లో జరుగుతున్న అవినీతి మీద పోరాటం చేస్తున్నాం. ఇరిగేషన్ ప్రాజెక్టు, ప్రత్యేకంగా పోలవరంలో జరుగుతున్న అవకతవకల మీద పోరాటం చేస్తున్నాం. 22A అనేది చాలా మంది ప్రజలకు, మీరు 22A దాంతో పాటు ఫ్రీ హోల్డ్ భూములను కలుపుకుంటే ఈరోజు దాదాపు 35 లక్షల ఎకరాలు, కుటుంబానికి 2 ఎకరాలు ఇస్తున్నా కూడా మనం 16-17 లక్షల కుటుంబాల సమస్య. తిరుపతిలో దీని మీద ఉద్యమం చేస్తున్నాం. పోయిన వారం కర్నూలు నంద్యాలలో
ఈ మీద ప్రయాణం చేస్తున్నాం. అండ్ వీ కాల్ హిమ్ కాల్ మార్క్స్ ఆఫ్ క్యాపిటలిజం. అందరూ తెలిసిన విషయం, మీ అందరం క్యాపిటలిజం ఆస్తి హక్కు కొరకు పోరాడుతున్నాం. ఫస్ట్ అజయ్ మల్లారెడ్డి గారు మాట్లాడారు. Good afternoon. Thanks everyone for coming here. So, ముందుగా అసలు ఆస్తి హక్కులు, ప్రాపర్టీ రైట్స్, దీస్ ఆర్ ది ఫౌండేషన్ ఫర్ ఎ ఫ్రీ సొసైటీ. గవర్నమెంట్ కున్న మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఒక లైఫ్ అండ్ ప్రాపర్టీ, ఆస్తి హక్కులు సిటిజన్స్ కి ప్రొటెక్ట్ చేయడం ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. కానీ ఈ రోజు అది ప్రభుత్వం, ఈ రాష్ట్రం అనే కాదు ఎక్కడ ఏది సరిగ్గా జరగట్లేదు. ఎవరైనా వచ్చి ఇప్పుడు మీ ఆస్తి ఇది నాది అంటే మనం వాళ్ళని ఏమంటాం, ల్యాండ్ గ్రాబర్ అంటాం. కానీ ఇప్పుడు రాష్ట్రం చేసినప్పుడు కూడా మనం అదే లాజిక్ కానీ అదే ప్రిన్సిపల్ వాడాలి. సో డెఫినెట్లీ ఈ రోజు జరుగుతుంది మన రాష్ట్రంలో డెఫినెట్లీ ఒక మేజర్ యాక్ట్ ఆఫ్ ల్యాండ్ గ్రాబింగ్. 22 లక్షల ఎకరాలు. ఇట్స్ నాట్ ఏదో ఎక్కడ అక్కడ చిన్న పార్సల్ అనేది కాదు. ఎంతో మంది దీని వల్ల బాధపడుతున్నారు. ఆల్మోస్ట్ 10 లక్షల పైన బాధితులు ఉన్నారు దీని మీద. సో డెఫినెట్లీ మేము దీని మీద క్యాంపెయిన్ చేస్తున్నాం. లాస్ట్ 8 months మీద దీని మీద చాలా మంది బాధితులను కలిసాము. వీళ్ళందరూ డీజిల్ ఇంజిన్లు, కరెంట్ మోటార్లు వచ్చినాయి. డీజిల్ ఇంజిన్లు వచ్చిన తర్వాత ఆ మురికొండలోకి నీళ్లు తోడి ఆ 200 ఎకరాల్లో పారించుకుని దాన్ని వ్యవసాయం చేయడం మొదలెట్టారు. ఎవరు చేసుకుంటారైనా ఆ రోజున వ్యవసాయం? ఏ దిక్కు లేరు పాపం, నానా కష్టాలు పడి ఆ చేతులు కాయ కష్టంతో ఎకరమో 2 ఎకరాల్లో దాన్ని మడికట్టు కట్టుకుని ఎత్తు పొలాలు బాగు చేసుకుని ఆ నీళ్లు ఎత్తి పోసుకుని ఎత్తు తారా తిప్పలు పడి దాన్ని సాగులోకి తెచ్చాడు. 200 ఎకరాలు సాగులోకి తెచ్చారు. అందులో 50 మంది 60 మంది రైతులు ఉంటారు. బ్రిటిష్ వాళ్ళు సర్వే చేసినప్పుడు 1900 సంవత్సరంలో ఇది అసలు సాగులో లేదు, ఏదో పనికిమాల భూమిగా ఉండిపోయేది. ఘంటసాల దగ్గర గుర్తుపెట్టుకోండి, పనికిమాల భూమిగా ఉండేది. అందుకని వాడు దాన్ని గయ్యాళ్ళు అని క్లాసిఫికేషన్ లో రాశాడు. అంటే ఎవడు వాడటం లేదు గయ్యాళ్ళు భూమి. ఎన్టీఆర్ జిల్లా నందిగమ్మ మండలం ముప్పాల గ్రామంలో దాడిలో గాయపడిన రావుడి చిన్న మద్దిపట్ల సాంబశివరావును దేవినేని అవినాష్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మడితోక జగన్మోహన్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా రాజకీయ కక్షతో ప్రతిపక్ష నాయకులపై దాడులకు పాల్పడడం ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చే చర్య అని, హింస బెదిరింపులతో ప్రజల గొంతు నొక్కివేయాలనే ప్రయత్నాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో సహించదన్నారు. దాడికి పాల్పడిన నిందితులపై పోలీసులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు పూర్తి న్యాయం చేయాలని, ఎలాంటి చర్యలు తీసుకునే పక్షంలో చట్టపరంగా వారిపై న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. పిలిచారండి. స్టేట్ కారణం చెప్పండి. అట్లాగే అపార్ట్మెంట్ ఇష్యూ ఏదో అడిగారు. దానికి మా బావ కోసం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.